ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వంట గ్యాస్ కొరత ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్యగా మారింది. వంట గ్యాస్ దొరకకపోవడం, నిత్యావసర ధరలు పెరగడంతో పలు రకాల ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయి. గ్యాస్ సమస్యతో కస్టమర్లు కోరుకున్న ఫుడ్ ఐటమ్స్ ను అందించలేకపోతున్నాయి హోటల్స్. దీంతో ధరల భారం కస్టమర్లకు కూడా పడుతుంది. గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్స్ కు వచ్చే కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. నేపథ్యంలో గ్యాస్ కొరత అనేది కొనసాగుతుంది. ఆ ప్రభావం రెస్టారెంట్ల మీద పడినటువంటి సందర్భంలో మనం ఖమ్మం నగరంలోని రెస్టారెంట్లో చూసుకోవచ్చు. కొంత గ్యాస్ కొరత నేపథ్యంలో రెస్టారెంట్లంతా కూడా ఆ కట్టెల పొయ్యిలను ఆశ్రయించడం, తద్వారా కొన్ని వంటకాలను కూడా కుదించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కస్టమర్లు కూడా కొంత పెద్దగా రాని సందర్భాలను చూసుకుంటున్నాం. ఎందుకంటే కొంత ధరలు పెరుగుదల ఒకటి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బయట ప్రభావం ఎట్లా ఉందో అనేది కూడా కస్టమర్లకు అర్థం కాని నేపథ్యంలో కొంత రెస్టారెంట్లకు కూడా కస్టమర్లు వచ్చేటువంటి సంఖ్య తగ్గిపోయినట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా స్టాఫ్, ఇక్కడ చైర్స్ అన్ని కూడా మనం చూసుకుంటే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే కట్టెల పొయ్యి మీద వంట చేసినటువంటి నేపథ్యంలో కొంత అన్ని ఐటమ్స్ మీద కూడా కొంత ఒక 10 నుంచి 20 రూపాయలు ధరలు పెరిగినట్టు కూడా ఇప్పటికే యాజమాన్యం చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది కస్టమర్లు కూడా ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ కొరత వచ్చింది, రెస్టారెంట్లు అన్ని కూడా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారు. మీరు రెస్టారెంట్కి వస్తే ఏదో ఒక ఐటమ్, ఇంట్లో తినని ఐటమ్ని రెస్టారెంట్లో తినాలని కోరుకుంటారు. మీరు కోరుకున్నటువంటి ఆర్డర్స్ ఇక్కడ ఇస్తే ఉంటున్నాయి, అవి దొరుకుతున్నాయా? దొరకట్లేదు సార్, కొంచెం లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది, దొరకట్లేదు, టైంకి రావట్లేదు, టైం వేస్ట్ అవుతుంది. గ్యాస్ అయితే కొంచెం ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంకా యుద్ధం జరుగుతుంది కనుక ఈ పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇట్లనే ఉంటే కొంత రేట్లు కూడా పెరిగే అవకాశం, ఇప్పటికే కొంత ఒక బిర్యానీ నుంచి 10 నుంచి 20 రూపాయలు పెరిగినాయి అని చెప్తున్నారు. ధరలు పెరిగిన అంశం మీకు తెలుసా? తెలుసు సార్, ధరలు పెంచారని తెలుసు. కానీ ఇట్లే ఇంకా కంటిన్యూ అవుతాయి, ఇంకా ధరలు బాగా పెరిగితే సామాన్య జనాల మీద బాగా ఎఫర్ట్ పడుతుందని అవుతుంది సార్. బాగా ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? ధరలు పెరిగినాయని తెలుసా మీకు? బయట గ్యాస్ ధరలు పెరిగినాయని తెలుసా? ఏమైనా ఇబ్బంది అవుతుందా? మీ ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు కనుక ఇబ్బంది అవుతుంది బాగా. ఓకే, ఇది కస్టమర్లు కూడా చెప్తున్నారు. ఇదే పరిస్థితి మాత్రం కొనసాగితే ఇబ్బంది తప్పే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ ధరలు పెరిగినాయి కదా, ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా మీకు ఇంటికాడ? కొంచెం ఇబ్బందే సార్, ఇబ్బంది అవుతుంది. అంటే మాది కొంచెం పల్లెటూరు వాతావరణం కాబట్టి ఇబ్బంది లేదు, సిటీ వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది అంతే. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చారు, రెస్టారెంట్లో మీరు కోరుకున్న ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ అందుబాటులో ఉన్నాయా? తెలియదు సార్, ఇప్పుడు ఫస్ట్ రావటం మేము. అంటే డైలీ రాము, అది కొంచెం విలేజ్ అనమాట, అంత ఇబ్బంది ఏం లేదు మాకు. ఇది కస్టమర్ల వర్షన్ చెప్పుకోవచ్చు. మరొక కస్టమర్లు ఉన్నారు. ఇట్లాంటి గ్యాస్ ధరలు పెరిగినాయి, ఆ ప్రభావం ఏమైనా కనిపిస్తూ ఉందా? రెస్టారెంట్కి వచ్చారు కనుక మీరు ఫుడ్ ఐటమ్స్ కోరుకున్న ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి అనుకోవచ్చా? ఉన్నాయండి, బట్ డిలే అవుతున్నాయి డెలివరీ చేయడానికి. వాళ్ళకి యాజ్ కుకింగ్కి గ్యాస్ బదులు కట్టెలపై యూజ్ చేయడం వల్ల కుకింగ్ కూడా టైం పడుతుంది. సో దానివల్ల వెయిటింగ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను కెనడా నుంచి వచ్చాను, మేము పిండి వంటలు కూడా చేయించుకొని వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఈ షార్టేజ్ వల్ల మేము అది క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. సో వీ కెన్ ఫీల్ దట్ షార్టేజ్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్. ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా భారతదేశంలో చూసారా? అంటే నో అండి, నెవర్. వి నెవర్ ఎక్స్పీరియన్స్ దిస్, బట్ బికాస్ ఆఫ్ దిస్ వార్ గోయింగ్ ఆన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ డిఫికల్టీ కరెంట్లీ. మేము కెనడా నుంచి వచ్చామండి. యాక్చువల్గా ఇండియా మీ మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి వచ్చాము. ఈ వారి వల్ల ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. నేను 4 days ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. 4th day లక్కీగా ఫ్లైట్ కన్ఫర్మ్ అయింది, ఇండియా వచ్చాను. షీ ఈస్ ట్రావెలింగ్ టుమారో, బట్ ఐ నీడ్ టు వెయిట్ ఫర్ 2 more weeks టు ట్రావెల్ బ్యాక్. థ్యాంక్ యూ. ఇది కస్టమర్లు కూడా అదే చెప్తున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇతర దేశాలకు పోయి స్థిరపడిన వాళ్ళు కూడా ఇండియాకు వచ్చి ఇక్కడ పిండి వంటలు చేసుకొని వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో ఆ పరిస్థితి కూడా లేదు. దాంతో పిండి వంటలు కూడా తాము కోల్పోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే పరిస్థితి లేదనేది చెప్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పూర్తిగా రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ని కుదించే అవకాశం కనిపిస్తూ
ఉంది. ఇప్పటికే కొన్ని ఐటమ్స్ని కుదించినటువంటి క్రమంలో వాళ్ళు కస్టమర్లు కోరుకున్నటువంటి ఐటమ్ను ఇక్కడ అందించలేకపోతున్నామనే బాధ కూడా యాజమాన్యం నుంచి వస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.